అన్నదాతలపై సీతక్క అవమానకర వ్యాఖ్యలు చేశారు. రైతాంగం మండిపడుతున్నారు సీతక్కపై. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల పట్ల రాష్ట్ర మంత్రి సీతక్క దురుసుగా ప్రవర్తించడం, వారిని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి. పంట కొనుగోళ్లు, బోనస్పై డిమాండ్ చేసిన రైతులను ఉద్దేశించి మంత్రి సీతక్క తాగుబోతులు అంటూ వ్యాఖ్యానించడంతో రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. సకాలంలో పంట కొనుగోళ్లు చేయాలని, బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొంతమంది రైతులు ఆమె కాన్వాయ్ను అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహ ఆవేశాలకు లోనైన మంత్రి సీతక్క మీరు అసలు రైతులేనా అంటూ అవమానించే విధంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాసేపటికి ఒక వేదికపై ప్రసంగిస్తూ మంత్రి సీతక్క ఈ ఘటనపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మేం పరామర్శకు పోతుంటే కొంతమంది రైతులు మమ్మల్ని అడ్డుకున్నారు. తాగిన రైతులు మా బండికి అడ్డం వచ్చారు. బండి కింద పడితే ఎవరిది బాధ్యత? రైతులు బుద్ధి లేకుండా ప్రవర్తించారు. రైతులకు మేం ఏం అన్యాయం చేశామని అంటూ ఆమె ఘాటుగా మాట్లాడారు. మంత్రి సీతక్క వ్యాఖ్యలపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. మమ్మల్ని తాగుబోతులంటారా? మేమేం పంట పండిస్తాం. రిపీట్, మమ్మల్ని తాగుబోతులంటారా? మేమే పంట పండిస్తాం, మేమే కష్టాలు పడతాం. మమ్మల్ని అవమానించే హక్కు ఎవరికుంది అంటూ వారు తిరగబడ్డారు. ఈ సందర్భంగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.